మళ్ళీ సమస్య తీరినా కూడా మీతో ఉంటాం అని కేసు కోర్టులో మనం గెలిచి కొట్టేసేదా కూడా ప్రతి వాయిదాకి నేను విజయవాడ వచ్చి కూర్చున్నాను. వాళ్ళతో పాటు మా మాకా సీనియర్ అందరూ ఉండేవారు. చాలా ప్రేమగా సహృదయమైన వాతావరణంలో అందరం కలిసి పనిచేసాం. ఆ ఉద్యమానికి ఇబ్బందులు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, ఉద్యమంలో పనిచేసాం. అయితే తర్వాత నా మనసులో బాధ కలిగింది ఏంటంటే ఆ జేఏసీ ఎలాగోలా బతికించుకోవాలని మా ఆకుల రామకృష్ణ గారు బాధ్యత తీసుకున్నారు. దాస్ గారు, మా నల్లా విష్ణు గారు వీళ్ళందరూ బాధ్యత తీసుకొని అప్పుడప్పుడు అమలాపురంలోనో రావులపాలెంలోనో ఎక్కడో చోట ఈ జేఏసీ అందరినీ ఒక చోట పిలవడం, కూర్చోబెట్టుకోండి. పద్మనాభం గారు నేను మీరు చూసుకోండి, ఆ బాధ్యతలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళండి అని ఆయన అప్పచెప్పారు. మన వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టారు. కానీ ఆ రోజు ఉద్యమం అయిపోయిన తర్వాత ఆ జేఏసీ సంబంధించిన మీటింగ్ లో ఇదే నేను రావటం, మళ్ళీ నన్ను పిలవటం ఇదే, నన్ను పిలవలేదు. నేను రైల్వే కోర్టు మనం చూడవద్దా వస్తానే ఉన్నాను. నాకు పోయేదేం లేదు, ఆగేదేం లేదు. కానీ మీరందరితో కలిసి పనిచేశాను. ఆ రోజు రావులపాలెంలో మన తుడిలో రైలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆకుల రామకృష్ణ గారే అంత రైలు తగలబడి గందరగోళం ఉంటే చివరికి పట్టాల మీద కూర్చుంది మీ ఇద్దరమే. రాత్రి 11 దాకా ఎవ్వరు లేరు. చివరికి దాస్ గారు నడుచుకుంటూ టార్చ్ లైట్ పెట్టేసుకుంటూ వచ్చాడు. పద్మనాభం గారు ఆపుతా ఉన్నారని వెనక్కి రండి అని చెప్పి మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళాడు ఆయన. మళ్ళీ ఆ రోజు ఎక్కువ పోలీసులు ఇబ్బంది పెడతామని పారిపోతే నేను రాత్రి అక్కడ అన్నవరంలోనే కొనుక్కున్నాను. ఎక్కడికి పోలా, అక్కడే రూమ్ లో కొనుక్కొని మళ్ళీ పద్మనాభం గారు ఇంటికి వెళ్ళి ఉద్యమంలో అసాంఘిక శక్తులు చేరాయి, మిమ్మల్ని ఎందుకు ఆపేశారు ధర్నాన్ని అడుగుతున్నారండి, జనమేమో మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, వెళ్ళిపోతామని. ఒక పక్కన అసాంఘిక శక్తులు తగబెడుతున్నారు, మీరు అందుకని మీరు దాన్ని ఆపారు, మాకు తెలుసు. అసాంఘిక శక్తులు చేరాయి, రాజకీయ పార్టీల పరంగా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, అందుకనే తాత్కాలికంగా ఆపే, మళ్ళీ కంటిన్యూ చేస్తాం సార్, ప్రశ్న చెప్పండి తోటరాజు చెప్పి నీ గుంటూరు బయలుదేరి వచ్చాం. ఆయన ఉద్యమం మొదలుపెట్టి ఆయనంతా ఆయన కార్యక్రమాన్ని ఆపేదాకా ఆయనతోనే ట్రావెల్ చేశాం. మనలో ఎవరైనా మంచి పని చేస్తే వెనకాల ముందు చూడకుండా వాళ్ళతో పాటు నిలబడటం మన ధర్మం. కాకపోతే నేను అడిగింది ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ అంత ఉద్యమం చేశాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మీ రిజర్వేషన్ చేయి నా సంబంధం లేదు అంటున్నాడు ఆయన. ఒకసారి మీరు లెటర్ రాయండి సార్ జగన్ గారు. కానీ నేను అడిగింది అంతే, మనం అదే ఉద్యమాన్ని జగన్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేద్దాం సార్. మనం ఏదో వచ్చిందిగా, అసలు ఊరుకుంటే రాదు కదా, ఏదో వచ్చింది కదా, మనం అప్పుడప్పుడు ఏదో చేస్తుంటారు. అది పెద్ద ఆయనే ముందుంటే బాగుంటుంది, మీ ఎవరో ముసారించుకో, పెద్ద ఆయన ముందు ఉన్నామనండి, నేను సహకరిస్తామని వీళ్ళందరూ ఫోన్ చేసేవాడిని. సరే, అది ఈ రోజున మళ్ళీ ఆ పాత టీం అందరం కూడా కలిసాం. మంచి టీం, రాయలసీమ జిల్లా నుంచి పాత్ర ఇచ్చి కూడా బ్రహ్మాండంగా పాత్ర ఇచ్చి ఉంది దీనికి. వైజాగ్ ఉత్తరాంధ్ర నుంచి మంచి పాత్ర ఇచ్చి ఉన్న టీం ఇది. మీరు కొప్పు వెంకట గారు వచ్చారు, దయచేసి కూర్చోండి. మీరు దీని మన పాత ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాల అతీతంగా, పార్టీలు అతీతంగా, ఇప్పుడు మా రామకృష్ణ గారు, దాస్ గారు టీడీపీలో ఉన్నారు, నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన, అంటే చిరంజీవి గారితో పనిచేశాం, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన చేస్తాం. అంటే ఏంటి, మన కోణం చూడడం వస్తే సపోర్ట్ చేస్తున్నాం అంతే, పార్టీతో మనకు సంబంధం లేదు. ఇట్లా ఒక్కొక్కరు పార్టీతో ఉన్నా కూడా పార్టీకి రాజకీయాలకు అతీతంగా ఆ గతంలో అందరూ కలిసి పనిచేసే టీం అంతా చూడడం చేర్చండి. మన కులం యొక్క సమస్యల మీద ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇందాక రావి శ్రీనివాస్ గారు మా టీం, 2 టీంలే విజయవాడలో ధర్నా చేసింది. ఈడబ్ల్యూఎస్ దేశం ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆంధ్రాలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలని ధర్నా చేస్తే అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యంత దుర్మార్గమైన పని ఉంటుంది. కేంద్రం ఇంత ఆస్తి ఉండాలా, ఇన్కమ్ ట్యాక్స్ ఇంత, ఇంతలోపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, ఊరు అయితే పొలం ఉండాలా, ఇల్లు ఉండాలా అని ఒక నియమాలు పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆస్తున్నా పర్వాలేదు, ఇన్కమ్ ట్యాక్స్ 10 లక్షల్లో కడితే చాలు, 100 కోట్ల కూడా 10 లక్షలు కట్టండి ఇన్కమ్ ట్యాక్స్. దాన్ని పెట్టి ఎంత ఆస్తున్నా పర్వాలేదు ఈడబ్ల్యూ స్కీమ్ అంటే అగ్రకులాలు పేదలకు ఎందుకు వచ్చిందండి, మన డబ్బులు కమ్మారెడ్లే తీసుకుంటారు. ఇంతవరకు ఎవరు అడగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయాన్ని. కేంద్రం పెట్టి నువ్వెవరు మార్చడానికి ఎంత ఆస్తున్నా పర్వాలేదు, 100 ఎకరాల ఆసాము కూడా పెట్టుకుంటారు ఈడబ్ల్యూస్. మనకేం మురిగింది కాబట్టి అదొకటి అడుగుతాం సార్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్ 40 ఏళ్ళకి మనం పోరాటం చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలకి చదువుకుంటున్న బీసీ రిజర్వేషన్ ఉద్యమం ఉంటుంది. దాన్ని అన్ని ప్రభుత్వాలు ఎలక్షన్ జరిగేస్తున్నాం కాబట్టి మన గుంటూరులో, మా గుంటూరు జిల్లా వరకు సమీక్ష పెట్టుకున్నాం. సూర్యనారాయణ గారు వచ్చారు, అది మా జిల్లా, అందుకని బయట ప్రాంతాలకు ఎవరు న్యాయం చేయలేం, గౌరవించలేం, పిలవాల
3-4 వేల మొత్తం పెద్ద కార్యక్రమం జరిగింది. కాపు సమస్యల మీదే మాట్లాడాం. కాపు భవనాలు ల్యాండ్ ఇచ్చి ఎందుకు వెనక్కి తీసుకున్నారు, వారికి డబ్బు శాంక్షన్ చేసి వెనక్కి ఎందుకెళ్ళి, కాపు బడ్జెట్ ఊళ్ళో కాపు బడ్జెట్ కాపు కార్పొరేషన్ ఎందుకు పెడుతున్నారు, మా సీట్లు ఎందుకు తగ్గిస్తారు, రాయలసీమలో ఒక ఎమ్మెల్యేకి ఎందుకు బాధ్యత ఎందుకుండట్లేదు, మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని సీట్లు ఇవ్వాలా, ఈ విషయాల మీదే మాట్లాడుకున్నాం. అన్ని పార్టీలకు అతీతంగా ఆ విషయాలే మాట్లాడుకున్నాం. వెనుక పత్రం రాసి అన్ని రాజకీయ పార్టీలు సమానంగా పంపించి అన్ని రాజకీయ పార్టీలు పిలిచాం కార్యక్రమం. అట్లాగే రేపు అన్ని పార్టీలు సమానంగా చూద్దాం. ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, దయచేసి అందరం కలిసి ఓ వ్యవస్థగా ఏర్పడి మన కాపు సమస్యలు, రాజ్యాధికారం, సీట్లు, ఎమ్మెల్యే టికెట్లు మీద అన్ని పార్టీలతో నిష్పక్షపాతంగా బేషం లేకుండా అన్ని పార్టీలతో సమదృష్టితో అన్ని పార్టీలకి మన సమస్యలు చెబుతున్నాం. అయితే నేను మీ అందరి మనిషిగా నేను చెప్పుకునేది ఏంటంటే ఒకటే మాట, మన జాతి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే వాళ్ళు లేరు. రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టి తెలంగాణ ఎలక్షన్స్ కూడా చేసే స్థాయిలో లేరు. ప్రజారాజ్యం చిరంజీవి గారు కష్టపడ్డారు, కొద్దిగా వెళ్ళిపోయారు. ఆయనకు 60% కాపులే వచ్చారు, 40% రాలా. ఆ 40% రాకపోవటం వల్ల 50 సీట్లు పోయినాయి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. నేనేమంటే ఎమ్మెల్యేలు మినిస్టర్ ఎప్పుడు ఉంటానే ఉన్నాం. రాజ్యాధికారం 100 ఫ్రూట్స్ తెల్ల ముఖ్యమంత్రి స్థానం వెళ్ళగలిగిన రోజునే మనకు ప్రతిఫలాలు అందుతాయి. కాబట్టి బీసీఎస్సీ కులాన్ని కలుపుకుందాం, చాలా అవసరం. బీసీఎస్సీ కులాన్ని మనతో పాటు కలుపుకొని అదొక వేదిక ఏర్పాటు చేసుకుందాం. కాపు జేఏసీ కాదు, వాళ్ళతో పాటు పేదవర్గాలకు ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు అన్యాయం అవుతున్నారు. 75 సీట్లు పైన రావాలి, వాళ్ళకి 30 కోట్లు 40 కోట్లు రావట్లేదు వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా కలుపుకొని రాజకీయ చైతన్యం తీసుకొచ్చి సామాజిక ఉద్యమాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చి